గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు రమేష్, మాది కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా. లాస్ట్ వీడియోలో నా హిమాలయన్ 450cc కామెట్ వైట్ వీడియో పోస్ట్ చేశాను, హ్యాండ్ గార్డ్స్. ఈరోజు వచ్చేసి ఫుల్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బైక్ వచ్చేసి 25 days అవుతుందండి తీసుకొని. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి వాడిన యాక్సెసరీస్ అన్ని షోరూమ్ యాక్సెసరీసే. ఫస్ట్ విండ్షీల్డ్ తీసుకుంటే కంపెనీ వాడు వచ్చేసి కొద్దిగా షార్ట్ విండ్షీల్డ్ ఇచ్చాడు. అది కొద్దిగా స్మోక్ గ్రే కలర్లో ఉంటుంది. వెడల్పు అంతా ఒకటే అండి, బట్ హైట్ మటుకు ఒక 5 inches ఎక్స్ట్రా ఉంటుంది. కంపెనీ వాడు ఇచ్చింది 5 inches కొంచెం తక్కువ ఉంటుంది. అది కంపెనీ వాడికి మనము సపరేట్గా ఇది టూరింగ్ మిర్రర్ అనమాట, టూరింగ్ విండ్షీల్డ్. ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో తీసుకున్నాను ఇది. దీని సిరీస్ నెంబర్ అంతా ఇక్కడ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారంటే. దీని కాస్ట్ వచ్చేసి 3500 పడిందండి. దీనికి ఈవెన్ నట్ కానీ లోపల ఉండే వాచర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇది పాత విండ్షీల్డ్, దీనికి వచ్చిన కంపెనీ విండ్షీల్డ్ నట్టు అండ్ వాచర్సే వాడాము. కానీ కాస్ట్ అయితే మరి టూ మచ్గా ఉందండి. 3500 రూపాయలు కాస్ట్ పెట్టాడు ఇది. కానీ కంపెనీ వాడు ఇచ్చిన విండ్షీల్డ్కి మనం సపరేట్గా పర్చేస్ చేసిన విండ్షీల్డ్కి చాలా తేడా ఉంది. విండ్ బ్లాస్ట్ ఏమో కానీ లుక్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది అనుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కంపెనీ వాడు ఇచ్చిన విండ్షీల్డ్కి నేను ఇప్పుడు మార్చిన విండ్షీల్డ్కి ఎంత తేడా ఉందనేది మీరే అబ్జర్వ్ చేయొచ్చు. మంచి లుక్ వచ్చిందండి. కొద్దిగా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే హెవీగా కనపడుతుంది వెహికల్. ఆ విండ్షీల్డ్ వల్ల చాలా హెవీగా కనపడుతుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది హెడ్లైట్ గ్రిల్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది 1500 పడిందండి, 1500 పడింది ఇది. ఇది యాక్చువల్గా కంపెనీ వాడు బ్రాండ్ రిలీజ్ చేశాడు. ఆర్డర్ అయితే పెట్టాము. 1950 రూపాయలు చెప్పాడు. అది 1950 రూపీస్ చెప్పాడు. ఇంకా ఆర్డర్ పెట్టాం కానీ మాకు రాలేదు ఇది. కాబట్టి మేము బయట పర్చేస్ చేశాను ఇది అమెజాన్లో. బట్ ఇది కూడా క్వాలిటీ బాగుంది. కంపెనీ వాడు ఇచ్చిన దానికి ఏమైందంటే కింద ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చాడు ఎక్స్ట్రాగా. ఇది ఏమవుతుందంటే కొద్దిగా ఇట్లా ఊపితే లైట్గా షేక్ వస్తుంది. కంపెనీ వాడు ఇచ్చిన దానికి ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చాడు. అదే షేక్ కాదనమాట. అది నియర్లీ 2000 రూపీస్ బ్రాండ్ తీసుకుంటే అది ఇంకా మాకైతే ఆర్డర్ పెట్టడం రాలేదు. విండ్షీల్డ్ ఆర్డర్ పెట్టడం వచ్చింది, ఇదైతే రాలేదు. మేము బయట నుంచి పర్చేజ్ చేసుకున్నాము. నెక్స్ట్ నెంబర్ ప్లేట్ తీసుకుంటే 5553 అండి నెంబర్. ఇది మేము కొన్నాము ఆప్షన్లో. 2000 రూపీస్ పడింది. ఇది మేము సెలెక్ట్ చేసుకునే నెంబర్ అనమాట. నెక్స్ట్ యాక్సెసరీస్ వచ్చేసి రేడియేటర్ గార్డ్ అండి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్. ఇది వచ్చేసి 1950 పడింది. ఇది 2000 రూపీస్ అనుకోండి, 50 రూపీస్ చేంజ్. కలర్ వచ్చేసి యాక్చువల్గా ప్లాస్టిక్ ఇచ్చాడు ముందు కంపెనీ వాడు. అదేమైందంటే బండిలో కలిసిపోయింది అనమాట. ఇది కొద్దిగా అల్యూమినియం కలర్, వైట్ కలర్ ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా లాంగ్ నుంచి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రేడియేటర్ అంత బ్యూటిఫుల్గా కనపడుతుంది చూడండి. అదే బ్లాక్ కలర్ ఉంటే ఆ ఇంజన్లో అది కలిసిపోయింది. ఇది లాంగ్ నుంచి చూస్తే కొద్దిగా రేడియేటర్ పెద్ద సైజుగా లుక్ చాలా బాగుంది అనమాట కలర్. దీంట్లో బ్లాక్ ఉంది, సిల్వర్ ఉంది. మేము సిల్వర్ తీసుకున్నాము. బ్లాక్ తీసుకున్న కంపెనీ వాడిది ముందర ప్లాస్టిక్ ఇచ్చాడు, అది 2 ఈక్వల్గానే ఉంటుంది. ఈ వైట్ ఏమవుతుందంటే కొద్దిగా డిఫరెంట్గా కనపడుతుంది అనేసి వైట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సంప్ గార్డ్ ప్రొటెక్షన్ అండి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్గా తీసుకున్నాము. ఇది 2 మాకు వచ్చాయండి. ఈ ప్యాకేజ్లో 2 వచ్చాయి మాకు. ఈ 2 వచ్చేసి 50 రూపీస్ తక్కువ 10,000 పడ్డాయండి. ఈ 2 కలిపి మాకు సపరేట్ అయితే పర్చేస్ చేయలేదు. ఇది కొన్నామంటే ఇది కూడా వస్తుంది అనమాట. ఈ 2 కలిపి 10,000 పడ్డాయి. ఇది షోరూమ్ యాక్సెసరీస్ రాయల్ ఎన్ఫీల్డ్. నెక్స్ట్ ఇంకా మెయిన్ పార్ట్కి వస్తే ప్యానియర్స్ అండి. ఇవి అల్యూమినియం ప్యానియర్స్, అడ్వెంచర్ ప్యానియర్స్. ఇవి 2 వైట్ కలర్కి మేము ఆపోజిట్ బ్లాక్ తీసుకున్నాము. బ్లాక్ తీసుకుంటేనే మనకు కొద్దిగా అపిరెన్స్ బాగుంటుంది. కాకపోతే బ్లాక్ ప్యానియర్స్ వలన ఏమవుతాయంటే చిన్న స్క్రాచ్ పడినా మనకు దీని మీద బాగా కనపడిపోతాయి. అదే వైట్ ప్యానియర్స్ అయితే కనపడవు మనకు, అల్యూమినియం కాబట్టి కలిసిపోతుంది. దీన్ని కొద్దిగా మనం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 33,000 ఉన్నాయండి ప్రైస్. ఇవి యాక్చువల్గా 50 రూపీస్ తక్కువ. మేము ఇవన్నీ
ఒకటేసారి ఆర్డర్ పెట్టాం కాబట్టి మాకు 10% డిస్కౌంట్ వచ్చింది. అంటే ఇది 33,000 అంటే 10% అంటే 30,000 పడాయండి 2 ప్యానియర్స్. ఈ ప్యానియర్స్ సపోర్ట్ చేయడానికి ఉన్నాయి కదా, ఈ ప్యానియర్ రైల్స్ ఉన్నాయి కదండి, ఈ ప్యానియర్ రైల్స్ వచ్చేసి 4,000 పడ్డాయండి, 50 రూపీస్ తక్కువ. ఇవి 30,000 సపరేట్, ఈ 4,000 సపరేట్ అనమాట. మొత్తం కాస్ట్ వచ్చేసి 34,000 పడ్డాయి. ఈ ప్యానియర్ ఈ రైలు ఉన్నాయి కదా, ఈ క్లాంపులు ఫిట్టింగ్ ఇవి అన్ని కలిపి 34,000 పడ్డాయి. ఒకసారి లుక్ చూడండి ఓవరాల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైట్ బండికి బ్లాక్ ప్యానియర్స్ ఎంత అపీరెన్స్ ఉందో చూడండి. చాలా వండర్ఫుల్గా ఉందండి. అదే వైట్ బండికి వైట్ ప్యానియర్స్ వేసామంటే అంత అపీరెన్స్ రాకపోవచ్చు. మీరే ఓవరాల్ లుక్ చూడండి. ఆ విండ్షీల్డ్ కానీ, ఆ విండ్షీల్డ్ టాల్ విండ్షీల్డ్ కొనేటప్పుడు మేము కూడా కొద్దిగా బాధపడ్డాం, అంత కాస్ట్ ఎందుకనేసి. కానీ అది ఫిట్ చేసిన తర్వాత దాని లుక్కే మారిపోయిందండి, వెహికల్ లుక్కే మారిపోయింది. అదేవిధంగా రేడియేటర్ గ్రిల్ కూడా చూశారు కదా, ముందు ప్లాస్టిక్ బ్లాక్ ఇచ్చారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ బ్లాక్కి ఈ వైట్కి ఎంత డిఫరెంట్ ఉందో. వైట్ ఎంత బాగా కనపడిపోతుందో, లాంగ్ నుంచి చూసే కూడా ఆ పెద్ద రేడియేటర్ మాదిరి కనపడుతుంది లుక్. హెడ్లైట్ గ్రిల్ వేసిన తర్వాత కూడా లుక్ మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నకల్ గార్డ్స్ అండి, హ్యాండిల్ గార్డ్స్. ఇది ఒరిజినల్ అండి, కాపీరైట్ అయితే కాదు, ఒరిజినల్. ఇవి బార్క్ బస్టర్స్, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. ఇది ఒరిజినల్. ఇది 14,300 పడ్డాయండి. ట్రాన్స్పోర్ట్ 350 తీసుకున్నారు, 14,600 రూపాయలు పడ్డాయి. దీనికి ఒక ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఆర్డర్ పెట్టానండి. ఇక్కడ ఒకటి వస్తుంది ఫైబర్ది, అది వచ్చేసి 1,500 పడింది, ఇంకా రాలేదు, ఆన్లైన్లో ఉందండి. అది వచ్చిన తర్వాత ఇది ఫిట్ చేస్తాను ఇక్కడ. అది కూడా దీని యాక్సెసరీస్ సపరేట్గా మనం పర్చేస్ చేయాలి. ఇది యాక్చువల్గా అయితే పెద్ద పెద్ద ట్రయాంప్, టైగర్, BMW వాటికి ఎక్కువ ఈ హ్యాండిల్ గార్డ్స్ వాడతారు. కంపెనీ వాడు హ్యాండిల్ గార్డ్స్ ఇంకా రిలీజ్ చేయలేదండి. అడ్వెంచర్ హ్యాండిల్ గార్డ్స్ వస్తాయి, అదైతే ఇంకా రిలీజ్ చేయలేదు. ప్లస్ ఆ ప్రైస్ కూడా ఇంకా చెప్పలేదు, అందుకు ఇవి కొన్నామండి. ఇవైతే 14,500 రూపాయలు ఎగ్దమ్ పెట్టాలన్నా కూడా కొద్దిగా ఆలోచించాము, ఎందుకంటే దీనికి సెట్ అవుతాయా లేదా అని చెప్పేసి. మాకు సేల్ చేసేవాడు ఏమన్నాడంటే ఖచ్చితంగా దీనికి సెట్ అవుతాయి, ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ హిమాలయన్కి సూటబుల్ అయితే ఇప్పుడు లాంచ్ చేశారు, కొత్తగా ఇయర్ లాంచ్ చేశారంటేనే మేము కొన్నాము. కొద్దిగా ఫిట్టింగ్ పరంగా అయితే కొద్దిగా కష్టపడ్డాము, బట్ సెట్ అయితే 100% సెట్ అయిందండి, తీసుకోవచ్చు. ఇదైతే కాపీరైట్ అయితే కాదు, సెకండ్ క్వాలిటీ డూప్లికేట్ అయితే కాదు, ఒరిజినల్ బార్క్ బస్టర్స్ అండి. ఇవి వైట్ బండికి వైటే తీసుకున్నాము. ఇదొక పీస్ సపరేట్ వస్తుంది. దీనికే మనం కంపెనీ దానికే మనం స్క్రూ ఎక్కించుకోవాలండి. దీనికి సపరేట్ ఇచ్చాడు నాబు, బట్ దానికి సెట్ కాదు, అది దీనికే ఇచ్చుకోవాలి మనం కంపెనీ దానికే. మీరు ఓవరాల్గా ఆ హ్యాండిల్ గార్డ్స్ ప్లస్ ఆ విండ్షీల్డ్ ఒకసారి లుక్ చూడొచ్చు మీరు, ఎంత బాగా వచ్చిందో. హ్యాండిల్ గార్డ్స్ బిగించేటప్పుడు కొన్నప్పుడు మటుకు చాలా వరి అయ్యాము, కాస్ట్ టూ మచ్గా ఉంది. చాలామంది సెకండ్ క్వాలిటీ ఉంది దీంట్లో, 3,000 రూపీస్ 2,500 పడుతుంది, అది తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ మాకు నచ్చలేదండి, ఎందుకంటే అన్నీ మనం ప్రీమియం క్వాలిటీనే వాడామండి, షోరూమ్ క్వాలిటీనే వాడాము మనము, యాక్సెసరీస్ అన్నీ. మళ్ళీ అది చీప్గా మనం వాడితే బండి ఓవరాల్గా లుక్కే ఎత్తిపోతుంది. ఒరిజినల్ దానికి ఇక్కడ VPS అని వస్తుందండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, VPS అని లోగో వచ్చింది. ఇది ఒరిజినల్ అండి, కాపీరైట్ అయితే కాదు. ఇటు పక్క అయితే మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనే ఉంది లోపల, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని ఉంది చూడండి. ఇక్కడ చైనా ప్రోడక్ట్, డూప్లికేట్ ప్రోడక్ట్ కాదు, ఇది ఒరిజినల్ ప్రోడక్ట్. ఇది మరి అంత వర్తబుల్లా కాదా అనేది ఫస్ట్ మేము ఆలోచించాము. ఫిట్ చేసిన తర్వాత దీని యాక్సెసరీస్ చూసిన తర్వాత 100% వర్తబుల్లే అండి. ఆ ప్రైస్ అయితే క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఇచ్చాడు. ఒకవేళ వెహికల్ కింద పడ్డా కూడా ఇది సామాన్యంగా క్రష్ అయితే కాదు, ఇది చాలా స్ట్రాంగ్, హెవీ స్ట్రాంగ్గా ఉంది. మనకి ఈ బ్రేక్ లివర్స్, క్లచ్ లివర్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ టాప్ ర్యాక్ అండి. ఇది కూడా 3,500 రూపాయలు పడింది, రాయల్ ఎన్ఫీల్డ్కి. ఇది టాప్ బాక్స్ వచ్చేసి 34,000 ఏమో చెప్పారండి, అది మేము తీసుకోలేదు. ఎందుకంటే మన లొకాలిటీకి టాప్ బాక్స్, మనం అంత టూరింగ్ లడాక్ అట్లా లాంగ్ డిస్టెన్స్ పోయేవాళ్ళకైతే బాగుంటుంది. మేము జస్ట్ ఒక 200-300 కిలోమీటర్స్ ఎక్కువగా రన్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్యానియర్స్ అయితే ఇంపార్టెంటే అండి. నేనేమంటే టూరింగ్ ప్యానియర్ బాక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదన్నా ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అన్ని దీనిలో పెట్టుకోవచ్చు.
ఇది ఇంకా మేము ఇప్పుడే ఫిట్ చేశానండి, కొత్తది, ఇంకా మేము ఓపెన్ చేయలేదు దీన్ని. 2 స్టిక్కర్స్ ఇచ్చాడు, దీంట్లో రిఫ్లెక్టర్స్ ఇచ్చాడండి. మనం పేస్ట్ చేసుకోవాలి, ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి. ఇట్లా ఇక్కడ ఒకటి పేస్ట్ చేసుకోవాలి. రిఫ్లెక్టర్స్ ఇచ్చాడు, కీస్ ఇచ్చాడండి, 2 కీస్ ఇచ్చాడు. ఇది జస్ట్ మేము ఇప్పుడే క్లాంప్స్ ఎక్కించాము, ఇంకా ఫిట్ చేయలేదు, ఓపెన్ కూడా చేయలేదు. ఈరోజే అన్బాక్స్ చేస్తాం దీన్ని. దీని మీద లోగో ఉంటుందండి, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. లాస్ట్ టైం మేము 2 హిమాలయన్స్ వాడానండి, స్నో వైట్ ఒకటి, పైన్ గ్రీన్ ఒకటి. 2019లో స్నో వైట్ కొన్నాను, 2021లో పైన్ గ్రీన్ కొన్నాను. 2 సేల్ చేశాను. రీసెంట్గా ఈ కొత్త హిమాలయన్ వచ్చిందని చెప్పేసి ఇది పర్చేస్ చేసాము. కామెట్ వైట్కి ఇట్లా డ్యూయల్ సీట్ కవర్ వస్తుంది. కామెట్ వైట్కి ఏమంటే ఇట్లా ప్యాటర్న్ వస్తుందండి, పైన స్టిక్కర్ ప్యాటర్న్ వస్తుంది, హిమాలయన్ లోగో బ్యాడ్జ్ వస్తుంది ఇక్కడ. కాజా బ్రౌన్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది, ట్యాంక్ కొద్దిగా డల్గా ఉంటుంది, అది చూడడానికి రగ్గుడ్గా డల్గా ఉంటుంది. ఇది వైట్ కలర్, ఎప్పుడైనా కానీ మనకు వైట్ కలర్ అపీరియన్స్ బాగుంటుంది, డస్ట్ పడినా కూడా పెద్ద కనపడదు. అదే బ్లాక్ అలాంటిది అయితే కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది. దీనికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ గార్డ్ వేసానండి, ఇది 100 రూపీస్ పడింది. ఇది మొబైల్ స్క్రీన్ గార్డ్, ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. తీసుకొని 20 డేస్ అవుతుందండి. అది మేము 567 కిలోమీటర్స్ తిరిగింది. దీనిలో ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ట్రిప్ 1, ట్రిప్ 2. ఇది ఫ్యూయల్ వచ్చేసి మనకు ఎంత డిస్టెన్స్ వెళ్ళగలుగుతుంది అనేది చూపిస్తుంది, ఫ్యూయల్ రేంజ్, ఫ్యూయల్ ఎకానమీ, కన్జంప్షన్ వచ్చేసి మనకు ఎంత మైలేజ్ అనేది మనం చూసుకొని చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్, ఇంజన్ టెంపరేచర్, మంచి ఫీచర్స్ ఇచ్చాడండి. ఓల్డ్ హిమాలయన్కి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా వండర్ఫుల్ ఫీచర్స్ ఇచ్చాడు. ఓల్డ్ హిమాలయన్లో ఎటువంటి ఫీచర్స్ తక్కువే అండి, అది అన్నీ ఎంత మాన్యువల్గా ఉండేది, ఇదంతా ఆటోమేటిక్. మెయిన్ ఏమంటే దీని మీద స్క్రీన్ గార్డ్ అయితే కంపల్సరీగా మీరు ప్రొటెక్షన్ గార్డ్ అయితే వేసుకోవాలండి, లేదంటే స్క్రాచెస్ పన్నాయంటే గలీజ్ అయిపోతుంది. ఓల్డ్ హిమాలయన్ కంటే అవసరం లేదు, కొద్దిగా రగ్గుడ్గా ఉండేది, అది మాన్యువల్ టైప్ కాబట్టి అంతగా ఇబ్బంది లేదు. ఇది కొద్దిగా అంతా ఆటోమేటిక్, మీరు స్క్రీన్ గార్డ్ వేసుకున్నారంటే బాగుంటుంది, లేదంటే ప్రాబ్లం. కొన్ని వెంటనే ఇమీడియట్గా వేసేసుకోండి, లేదంటే స్క్రాచెస్ పడతాయి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ అయితే చాలా ఇచ్చాడండి. నేను కూడా అనుకున్నాను ఓల్డ్ హిమాలయన్లో GPS అనేది చిన్నది ఒకటి ఇచ్చాడు పక్కన, అది అసలు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు, అసలు అది వేస్ట్ అండి. అది ఏదైనా మనము మొబైల్ కనెక్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది రీస్టార్ట్ అవుతుంది, టైం సరిగా చూపించదు, చాలా అసలు పెట్టి కూడా వేస్ట్. కానీ నేను అనుకున్నాను ఇది కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు 1 మంత్ 25 డేస్ నుంచి వాడుతున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఫీచర్స్ అయితే మన కార్లో ఎలా ఉంటాయో అలాంటి ఫీచర్స్ ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కార్ సిస్టమ్ అనుకోండి, సేమ్ కార్ సిస్టమే, చాలా అప్డేట్ చేశాడు. నేను ఇంత చేస్తాడు అనుకోలేదు, చాలా అప్డేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్, ఇది జానా తీసుకున్నామండి, ఇది మొబైల్ మౌంట్, జానా ప్రోడక్ట్. ఇక్కడ మనం మొబైల్ స్టాండ్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ బార్ ప్యాడ్ వస్తుందండి ఒకటి, రాయల్ ఎన్ఫీల్డ్ ప్యాడ్ వస్తుంది ఒకటి, అది కూడా ఆర్డర్ పెట్టాను, 950 రూపీస్ అండి. అది కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, చాలా బాగుంది, అది ఎక్సలెంట్గా ఉంది. బట్ ఓవరాల్గా మనం హ్యాండ్ గార్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి. కంపెనీ వాడైతే హ్యాండ్ గార్డ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. అవి నియర్లీ హ్యాండ్ గార్డ్స్ నాది తెలిసినంత వరకు అయితే 7000 8000 ఉండొచ్చు. ఇదైతే డబుల్ కాస్ట్ పడింది. కొనేటప్పుడు మటుకు బాధపడ్డాం, కానీ ఫిట్ చేసుకున్నాక చాలా హ్యూజ్గా కనపడుతుంది. చూడండి ఈ క్లాంప్స్ లుక్ ఎలా ఉంది హ్యాండిల్కి, చూడడానికి హ్యాండిల్ కూడా చాలా లావు ఇచ్చాడు, పైప్ ఇది రాడ్డుది. బట్ దీన్ని బిగించిన తర్వాత అల్యూమినియం క్లాంప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇది చాలా బాగా సెట్ అయింది, ఇది వండర్ఫుల్గా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంత బాగుంది అసలు. మనం నడిపేటప్పుడు కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మనకు అనిపిస్తుంది, మనకు చీప్ క్వాలిటీ అయితే కనపడదు. ఆ ప్రైస్ మనం పెట్టినందుకు చాలా వర్త్ అండి ఇది. అలాగే ఈ బటన్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఇచ్చాడు. మనము కీస్ ఆఫ్ చేసా కూడా మనము హజార్ లైట్స్ అయితే వర్క్ అయితే మనకి యాక్చువల్గా మనకు బ్యాటరీతో పని లేదు, కీతో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంజన్ స్టార్ట్ బటన్, ఇది మాన్యువల్ అండి, మనం మాన్యువల్ ఆపరేటింగ్. ఇది వచ్చేసి జాయ్స్టిక్ అండి. మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనము
మనం ఎలాగంటే మనం అట్లా ఆపరేట్ చేసుకోవడానికి జాయ్స్టిక్ ఇచ్చాడు. ఇండికేటర్స్ ఇవి. ఇది డిమ్ డిప్ అండి. ఇది లాంగ్ బీమ్ డిమ్ డిప్పర్. ఇది హారన్. ఇది వచ్చేసి సెట్ బటన్ అండి. ఇది మనం స్పీడోమీటర్ సెట్ చేసుకోవడానికి. ఇది 17 లీటర్స్ అండి. ఇది కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ. చూడడానికి బండి అయితే చాలా హెవీగా ఉంటుందండి. నియర్లీ మాకు వచ్చేసి బైక్ కాస్ట్ 3,65,000 పడింది. ఓవరాల్ యాక్సెసరీస్ అన్నీ కలిపి మాకు 70,000 పడిందండి. అంటే 4,35,000 పడింది. నియర్లీ 4,40,000 పడింది. ఇది అంత ప్రైస్ అయితే వర్తిబుల్లే అండి. మంచి వర్తిబుల్ ఇది. ఇదే ట్రయాంప్లో మనం బేసిక్ మోడల్ ట్రయాంప్ కానీ అలా తీసుకున్నామంటే బైక్ కాస్టే 4 lakhs ఏమో ఉంది. దీనంత లుక్ లేదు, దీనంత హెవీ లేదు. అంత ప్రీమియం రేంజ్కి పోయేసే ఆ కంపెనీలకు పోయేసరికి కనీసం అట్లీస్ట్ అంటే 15 లక్షలు 20 లక్షలు పెడితే కానీ ఈ రేంజ్ బైక్ అయితే మనకు దొరకదు. రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్ బడ్జెట్లో ఆ రేంజ్ వెహికల్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇది పాత హిమాలయన్కి ఈ హిమాలయన్కి కంపేర్ చేయడానికే లేదండి. పాత హిమాలయన్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్. అది ఏమవుతుందంటే మనకు 100 స్పీడ్ వెళ్ళంగానే మనకు 100 దాటాలంటేనే కొద్దిగా కష్టం అనిపించేది. ఇది 100 కాదు కదా, థర్డ్ గేర్లోనే 100 ఈజీగా వెళ్ళిపోతుంది. దీనికి 6 gears ఇచ్చాడండి. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. దీనికి 6 gears ఇచ్చాడు. మనకు థర్డ్ ఫోర్త్ గేర్లోనే 100కి ఈజీగా వెళ్ళిపోతుంది. గేర్ కూడా పెద్దగా మనకు అడగదు, గేర్ వేయండి అని చెప్పి అడగదు. టౌన్లో అయితే మనం థర్డ్ గేర్కే ఓవర్ అయిపోతాము. థర్డ్ గేర్లోనే మనము ఫోర్త్ గేర్ వేసే అవసరం అయితే ఉండదు. నేను ఇంతవరకు ఫోర్త్ గేర్ వాడలేదు టౌన్లో. థర్డ్ గేర్కే కష్టం అవుతుంది. ఇంకా మనం లాంగ్ వెళ్ళామంటే 5th gear వరకు వెళ్ళొచ్చు. 6th gear వెళ్ళాలంటే మంచి నేషనల్ హైవే అట్లా ఎక్కామంటే 6th gear వరకు వెళ్ళొచ్చు. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అండి. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ముందు బండి వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్. దీనికి అయితే పికప్లో అసలు మనం కంపేర్ చేయడానికే లేదు. పికప్లో కానీ, ఫీచర్స్ కానీ, వెయిట్లో కానీ ఏ దాంట్లో కంపేర్ చేయడానికి లేదు. పూర్తిగా దీని పేరు అసలు హిమాలయన్ పెట్టకూడదు, వేరే పేరు ఏదైనా పెట్టింటే బాగుండేది. ఆ హిమాలయన్కి ఈ హిమాలయన్కి చాలా తేడా ఉంది. ప్రైస్లో కూడా డబల్ ప్రైస్ అండి. ఇది ఓల్డ్ హిమాలయన్ 2,60,000 70,000 ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసి 3,65,000 వచ్చింది. ఇది కాస్ట్. ఇది ఇంకా యాక్సెసరీస్ అవన్నీ వేసుకున్నామంటే దాదాపు 4,40,000 పడిందండి మాకు. అన్నీ మేము వాడినట్టు షోరూమ్ యాక్సెసరీస్ అండి. బయటవి అయితే వాడలేదండి. బయట మార్కెట్ యాక్సెసరీస్ అయితే ఏది వాడలేదు. ఒక హ్యాండిల్ గార్డ్స్, హెడ్లైట్ గ్రిల్, ఈ రెండు మాకు షోరూంలో దొరకలేదు కాబట్టి బయటకు తీసుకున్నాము. మిగతా యాక్సెసరీస్ క్రాస్ గార్డ్ కానీ, రేడియేటర్ గ్రిల్ కానీ, టాప్ బాక్స్ ర్యాక్ కానీ కావచ్చు, తర్వాత సేఫ్టీ రాడ్ కావచ్చు, ఇవన్నీ మేము వాడినటన్నీ కంపెనీవి అండి, బ్రాండెడ్. ఎప్పుడైనా బ్రాండెడే తీసుకోండి, దానికి సూటబుల్ బాగా కరెక్ట్గా సూట్ అవుతాయి. మీరు బయటవి తీసుకున్నారంటే ఆ బండికి లుక్ పోతుంది, అవి అంత స్ట్రాంగ్గా ఉండవు. అదే ప్రైజే అండి, కంపెనీలో కూడా మనకు అదే ప్రైస్లోనే దొరుకుతాయి. ప్రైస్ అయితే పెద్ద కాస్ట్ ఏం పడవు, అదే ప్రైస్లోనే దొరుకుతాయి. మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోండి. ఒకటేసారి 10% మీకు డిస్కౌంట్ ఇస్తారు. మాకు దాదాపుగా ఒక 55,000 పడింది. 10% అంటే 5,500 మాకు లెస్ చేశారు అమౌంట్. అట్లా మీరు పర్చేస్ చేసేటప్పుడే మీరు షోరూంలోనే యాక్సెసరీస్ అన్ని పర్చేస్ చేయండి. అన్నీ వర్తబుల్ అండి, ఏది తీసేసేదానికి లేదు. ఇక ఇది కొన్నాము అనవసరం అయిపోయింది ఎలాగానే అనేదానికి లేదు. అన్నీ వర్తబుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. రాయల్ ఎన్ఫీల్డ్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, అన్నీ రీజనబుల్గానే ఉంటాయి, అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఏది మనం వరి కానవసరం లేదు. ఒకసారి ఓవరాల్గా లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ ఫ్యూచర్లో లాంచ్ అయ్యేటి వచ్చేసి క్యాలీ మడ్గాడ్ ఒకటి లాంచ్ అవుతుందంట అండి. అది సూపర్ ఉంటుంది. అది దానికోసం వెయిటింగ్ చేస్తున్నాము. తర్వాత ఎల్ఈడి ఫాగ్ లైట్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాడే లాంచ్ చేస్తున్నాడు. ట్రైల్ ప్యాక్ అంటే మనం ట్రైల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా హ్యాండిల్ పక్కన, అవి కూడా లాంచ్ చేస్తున్నాడు. డ్యూయల్ సీట్ ఒకటి, సింగిల్ సీటే వస్తుందండి స్పోర్ట్స్ టైపు, అది ఒకటి లాంచ్ చేస్తున్నాడు. టాప్ బాక్స్ అంటే తీసుకోలేదు. ఇవి ఇంకా లాంచ్ చేయలేదండి, ఇంకా కోడ్ కూడా రాలేదు. అవి వచ్చాయంటే ఇవి కూడా మేము తీసుకుంటాము. అవన్నీ ఫిట్ చేసామంటే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. బైక్ తీసుకునేసరికి ఆ యాక్సెసరీస్ కూడా తీసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే లుక్కే మారిపోతుంది. దాదాపుగా 4,40,000 పడిందండి. ఓవరాల్ లుక్ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి.
బాక్సెస్ అయితే ఈరోజు అన్బాక్స్ చేసామండి. ఈరోజు అన్బాక్స్ చేసి ఫిట్ చేసాం బాక్సులు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. ఇది 100, 120, 130 స్పీడ్లో పోయినా కూడా బాక్సులకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము ఆల్రెడీ ముందు ఓల్డ్ హిమాలయన్ కూడా ఇట్లాంటి ప్యానియర్ బాక్సెస్ యూస్ చేసాము. ఆ ట్యాంక్ చూడండి, ట్యాంక్ సైజ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వెహికల్. ఓవరాల్ లుక్ సరే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. డ్యూయల్ కలర్ సీట్ కవర్స్ కానీ, ఆ ట్యాంక్ ప్యాటర్న్ కానీ, ఈ సీట్ కవర్ కలర్ ఏదైతే ఉందో అదే కలరే ఇచ్చాడు స్టిక్కర్ కూడా. ఆ నెక్కల్ గార్డ్స్, హ్యాండిల్ గార్డ్స్, క్లాంపులు కానీ, క్లాంప్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాడు 3 ఫిట్టింగ్స్ ఇచ్చాడు. ఇదొక ఫిట్టింగ్, ఇదొక ఫిట్టింగ్, ఇదొక ఫిట్టింగ్. అడ్జస్ట్ చేయడానికి ఎన్ని ఫిట్టింగ్స్ ఇచ్చాడు చూడండి వాడు. నమస్తే అమ్మా. 4 ఫిట్టింగ్స్ ఇచ్చాడు. ఈ నట్టు కూడా అతని షోరూమ్ వాడొచ్చిందే అండి. ఈ హ్యాండ్ గార్డ్స్కి సంబంధించిన వాడు ఇచ్చింది. ప్యూర్ అల్యూమినియం అండి ఇది. పాత హిమాలయానికి కొద్దిగా సైలెన్సర్ హెవీగా ఇచ్చాడు, పెద్దదిగా. ఇది చిన్నదిగా ఇచ్చాడు. మనకు ప్యానియర్ బాక్సెస్కి అడ్డం రాకూడదని చెప్పేసి చిన్న సైలెన్సర్ ఇచ్చాడు. టైర్ సైజ్ కూడా చూడండి, రేడియల్ టైర్ ఇది. ట్యూబే అండి, ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు ఇది. ఇది ఒక్కటి కొద్దిగా వాడు మార్చుంటే బాగుండేది. టైర్ గ్రిప్ కూడా చూడండి అంత పెద్ద గ్రిప్ ఇచ్చాడు. డిస్క్ బ్రేక్స్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, చాలా బాగుందండి వెహికల్. తీసుకోవాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మంచి టూరింగ్ అడ్వెంచర్ బైకు, స్పోర్ట్స్ బైకు, కొంచెం స్టైలిష్గా మనకంటూ ఒక మంచి బైక్ ఉండాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు. చాలామంది BMW, టైగర్, ట్రయాంప్ అలాంటి తీసుకోవాలి, కానీ అది 15 లక్షలు 20 లక్షలు పెట్టాలని ఆలోచించే వాళ్ళకైతే కష్టమవుతుంది. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక 5 lakhs లోపలే మీరు తీసేసుకోవచ్చు వెహికల్. ఇది తీసుకున్నారంటే ఒక 8 years 9 years అసలు మార్చిన అవసరమే లేదు. చాలా రగ్గుడ్గా ఉంది. ముందర షాక్ అబ్జార్స్కి వచ్చేసి కవర్స్ ఇచ్చాడు. ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడండి దీంట్లో. ఇది లేదు అని లేదు. డిస్క్ బ్రేక్ కూడా హెవీ ఇచ్చాడు, ఫ్రంట్ బ్యాక్. ఇటు సైడ్ స్టాండ్ చూసారా ఎంత కరువు ఇచ్చాడో. ఓల్డ్ వెహికల్కి స్టాండ్ నిటారుగా ఉండేది, మనం దిగాలనే ఎక్కాలనే కొంచెం కష్టంగా ఉండేది, పడిపోతుందేమో అని చెప్పేసి. ఇది చాలా డౌన్ చేశాడు. నేను ఒక స్టోన్ పెట్టాను వీడియో పర్పస్ కానీ. అల్యూమినియం స్టాండ్ అండి, చూడడానికి ఫైబర్ స్టాండ్ ఉన్నట్టే ఉంటుంది, కానీ అల్యూమినియం స్టాండ్ ఇది. ఎంత వెయిట్ అయినా తట్టుకోగలుగుతుంది. అంతే అండి వీడియోలో. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.